డాన్స్ మాస్ సినిమా కావచ్చు, క్లాస్ సినిమా కావచ్చు, ఇండియన్ సినిమా అంటే ఖచ్చితంగా మధ్యలో పాటలుండాల్సిందే, డాన్సులు ఉండాల్సిందే. ఇక మన టాలీవుడ్ విషయంలో అయితే చెప్పాల్సిన పనే లేదు. ఖచ్చితంగా డాన్స్ అనేది మొదటి 3 ముఖ్యమైన విషయాల్లో ఒకటై తీరుతుంది. అప్పటి నాగేశ్వరరావు దగ్గర నుంచి ఈనాటి అఖిల్ వరకు, అటు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడే సినీ అరంగేట్రం కోసం డాన్స్ శిక్షణ తీసుకుంటున్న మోక్షజ్ఞ వరకు డాన్స్ అంటే ఇండియన్ సినిమాలో ఒక భాగమని చెప్పొచ్చు. డాన్స్ అంటే ఇండియన్ సినిమాలో ఒక భాగమని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ల తరం ముగిశాక డాన్సుల విషయంలో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నది మెగాస్టారే. అప్పట్లో బ్రేక్ డాన్స్ అంటూ ఊపేసిన, లుంగి కట్టి మాస్ స్టెప్పులేసిన, అబ్బాని తీయని దెబ్బ అంటూ క్లాస్ మూమెంట్స్ చేసిన చిరంజీవి డాన్స్ అంటే అదో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అదే జోష్, అదే స్టైల్ ఇప్పుడు 150 సినిమాలో కూడా కనిపించింది. అయితే తరం మారే కొద్దీ కొత్త కుర్రాళ్ళు, కొత్త స్టెప్పులు వచ్చాయి. కొరియోగ్రాఫర్లు, డాన్సుల్లో కొత్తదనము వచ్చింది. మరి ఈ తరంలో అసలు డాన్స్ లో తోపు ఎవరు అన్న విషయం మీద గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ది టాప్ 10 అనే ఆన్లైన్ సంస్థ నిర్వహించిన డాన్స్ సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ కు టాప్ స్థానాన్ని కట్టబెట్టారు నెటిజన్లు. భారత సినీ చరిత్రలో ద బెస్ట్ డాన్సర్ పేరిట చేసిన సర్వేలో 22% ఓట్లతో తారక్ టాప్ ప్లేస్ ను సాధించాడు. ఈ జాబితాలో చిరంజీవికి 10వ స్థానం దక్కింది. చిరంజీవికి వచ్చిన ఓట్లు కేవలం 2%. ఇక టాప్ 2లో 13% ఓట్లతో హృతిక్ రోషన్, 11% ఓట్లతో అల్లు అర్జున్ 3వ స్థానంలో ఉన్నాడు. అంతే శాతం ఓట్లతో ప్రభుదేవ 4వ స్థానం, 5% ఓట్లతో లారెన్స్ 5వ స్థానంలో నిలిచాడు. కాగా మాధురి దీక్షిత్ బెస్ట్ డాన్సర్లలో 6వ స్థానాన్ని సాధించింది. ఐశ్వర్య రాయ్ 9వ స్థానానికి పరిమితమైంది. ఇక రామ్ చరణ్ తేజ్ గురించి చెబితే కేవలం 17వ స్థానానికి పరిమితమయ్యాడు. అయితే ఈ సర్వేపై చిరు అభిమానులు పెదవి విరుస్తున్నారు. సర్వే సరైనది కాదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కి నెంబర్ 1 స్థానం రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మెగాస్టార్ 60 ఇయర్స్ ఏజ్ లో కూడా 10వ స్థానంలో నిలబడడం నిజంగా సూపర్ కదా.